ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయా? సిపిఆర్ఓ మధు అంత్యక్రియలకు హాజరు కాకుండా సినీ నటుడి పెళ్లికి తిరుపతి వెళ్లడంతో జర్నలిస్టులు విస్మయానికి గురయ్యారా? విమర్శల నేపథ్యంలోనే మధు ఇంటికి వెళ్లేందుకు షెడ్యూల్ విడుదల చేశారా? ఇంతకు బట్టి విక్రమార్క వైఖరి వివాదాస్పదం కావడానికి కారణమేంటి? అసలు బట్టి పేషీల్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఆయన సిపిఆర్ఓ మారబోయిన మధుసూదన్ సోమవారం తీవ్ర గుండెపోటుతో మృతి చెందాడు. ప్రజాభవన్లో విధుల్లో ఉండగానే అస్వస్థతకు గురయ్యాడు. అమీర్పేటలోని ఆసుపత్రికి తరలించగా 2 సార్లు గుండెపోటు రావడంతో వైద్యులు చేతులెత్తేశారు. కాగా మంగళవారం మిర్యాలగూడలో జరిగిన మధు అంత్యక్రియలకు ప్రభుత్వ పెద్దలు, జిల్లా ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, సన్నిహితులు హాజరయ్యారు. కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాత్రం తన సిపిఆర్ఓ అంత్యక్రియలకు రాకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిపిఆర్ఓగానే కాకుండా మధుసూదన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య దాదాపు 20 ఏళ్లుగా సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. సిఎల్పి నేతగా భట్టి ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో మధు అన్ని రకాలుగా అండగా నిలిచారట. నల్గొండ జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర ఎంట్రీ దగ్గర నుంచి జిల్లా దాటే వరకు మధు అన్ని తానే వ్యవహరించారన్న టాక్ ఉంది. అలాంటి సన్నిహితుడు మృతి చెందితే కనీసం చివరి చూపు చూసేందుకు బట్టి రాకపోవడంపై జర్నలిస్టులు, సొంత పార్టీ నేతలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. పైగా సన్నిహితుడి అంత్యక్రియలు వదిలేసి తిరుపతిలో సినీ నటుడి పెళ్లికి వెళ్లడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరితో సన్నిహితంగా ఉండేవారని, డిప్యూటీ సీఎం పదవి దక్కిన తర్వాత చాలా మార్పు వచ్చిందని అంటున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వైఖరి ఇదేమీ కొత్త కాదన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే భట్టి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గర పనిచేసే 2 గుండెపోటు బారిన పడ్డారు. మధిర నియోజకవర్గ పిఏ ఇలాగే హార్ట్అటాక్ తో మరణించారు. పని ఒత్తిడి తట్టుకోలేకే గుండెపోటుతో మృతి చెందారన్న ప్రచారం జరిగింది. అప్పుడు కూడా భట్టి తన పిఏ అంత్యక్రియలకు హాజరు కాలేదనే టాక్. ఆ తర్వాత పిఆర్ఓగా పనిచేస్తున్న వ్యక్తికి యాక్సిడెంట్ అయితే కనీసం పరామర్శించలేదట. మాట సహాయం కూడా చేయలేదని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పేషీకి సంబంధించిన సిబ్బందే సదరు పిఆర్ఓ బాగోగుల విషయంలో కేర్ తీసుకున్నారట. మరి పిఆర్ఓకు ఏమైంది, ఎందుకు రాలేదు అని కూడా అడక్కపోవడంపై సిబ్బంది విస్మయం వ్యక్తం చేసినట్లు వినికిడి. దీంతో బట్టి విక్రమార్క ఇంత కర్కోటకుడా అని చర్చించుకుంటున్నారట. తాజాగా మధు ఎపిసోడ్లో బట్టి తీరు మరిన్ని విమర్శలకు తావిచ్చింది. మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని టాక్. సీఎం రేవంత్ రెడ్డి స్థాయిలో అన్ని రకాల ప్రోటోకాల్ ఉండాలని తన పేషీ అధికారులకు టార్గెట్ పెట్టేవారట. అందులో భాగంగానే బట్టి పేషీ ముందు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టినట్లు తెలుస్తోంది. పేషీ పరిసరాల్లో ఎవరైనా కనిపిస్తే స్టాఫ్కు మూడినట్టే. సమయానికి తిండి లేక స్టాఫ్ ఇబ్బందులు పడేవారని చెప్తున్నారు. దీనికి తోడు ఉద్యోగులకు పని భారమయ్యేదని తెలుస్తోంది. దీంతో బట్టి దగ్గర పనిచేసే సిబ్బంది ఎందుకు వస్తిమిరా బాబు అంటూ మదనపడేవారని చెప్తున్నారు. పేషీ సిబ్బందితో పాటు రివ్యూల పేరుతో అధికారుల్ని ఇబ్బంది పెట్టేవారని టాక్. ఐఏఎస్ అధికారులు సైతం ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. బట్టి విక్రమార్క ఒత్తిడితో ఒక ఐఏఎస్ అధికారికి స్టంట్ కూడా పడిందని, అప్పట్లో ఈ ఘటన సచివాలయంలో కలకలం సృష్టించిందని వినికిడి. ఇప్పటికీ బట్టి శాఖలకు సంబంధించిన అధికారుల దగ్గర నుంచి అటెండర్ వరకు ఒత్తిడికి గురవుతున్నారని చెబుతున్నారు. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడంతో బట్టి విక్రమార్క వైఖరిలో చాలా మార్పులు వచ్చాయంటున్నారు. కానీ మధు ఎపిసోడ్లో ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదం కావడంతో ఆఖరకు ఆయన ఇంటికెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా బయట జరుగుతున్న చర్చతో బట్టి విక్రమార్క తన స్టైల్ మార్చుకుంటారో లేదో చూడాలి.